నమస్తే సార్. నమస్తే. సో ఆంధ్ర రాజకీయాల పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది అంటే పథకాలు అని సంక్షేమ పథకాలను ఇస్తున్నారు కదా, వైసీపీ ప్రభుత్వమే విచ్చలవిడిగా మాట్లాడుతుంది, ఇది కరెక్టేనా? వైసీపీ పార్టీ సంక్షేమ పథకాలంటే ఇచ్చింది, కొంతమందికి ఇచ్చింది, కొంతమందికి ఇవ్వలేదు. కానీ అయితే సంక్షేమ పథకాలు ఇచ్చింది, అభివృద్ధి పథకాలు మాత్రం లేవు. అక్కడ ఏంటి డ్యాములు కడతాం కానీ, అమరావతి విషయంలో కానీ అన్నీ అభివృద్ధి కార్యక్రమాలు అనేది మాత్రం ఏం చేయలేదు. మనకు కావాల్సింది ఏంటంటే ఏదో ఆకలేస్తుందని చెప్పేసి అన్నం పెడతాము, టిఫిన్ పెడతాము, టీలు కాఫీలు ఇవ్వడం ఇట్లాంటివి కాదు. బ్రతకటం కోసం దారి చూపించాలి, అభివృద్ధి కార్యక్రమం అవి చూపిస్తే మంచిది. ఎవరైనా సరే బతకటానికి అవకాశం ఉంటుంది, వాళ్ళు జాబ్ చేసుకుంటారు, వ్యాపారం చేసుకుంటారు, వాళ్ళ వృత్తిపరంగా ఏదన్నా ఆర్థిక సహాయం చేస్తే వాళ్ళు ఏదైనా చేసుకుని బతుకుతారు. లైఫ్ అంతా బతకాలి. ఎప్పుడు సంవత్సరం వస్తుంది, ఎప్పుడు నెల వస్తుంది, మనకి నీవు ఇచ్చే సంక్షేమ పథకాలు 10,000 ఎప్పుడు వస్తాయి, 20,000 ఎప్పుడు వస్తాయి, ఇవి కాదు. దయచేసి ఏ గవర్నమెంట్ అయినా సరే అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని చెప్తున్నా. సంక్షేమ పథకాలు తీసేయండి ప్లీజ్, అవసరం లేదు. నువ్వు ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి ఇస్తే అది ఏం చేసుకుంటాం, ఏం బతుకుతాం. కొంతమంది ఏంటంటే సోమరపోతుల్లాగా ఆ విధంగా వీటి కోసం ఎదురు చూసి వాళ్ళు ఇబ్బందులు పడతారు. ప్లీజ్ దయచేసి అభివృద్ధి కార్యక్రమం అంటే ఉద్యోగాలు ఇప్పించండి యువతకి, లేదా వ్యాపారం పెట్టించండి. అట్లా ఏవైనా కార్యక్రమాలు వాళ్ళు డెవలప్ అవడం, వాళ్ళ వృత్తులు ఉంటాయి, ఆ వృత్తి ఏదోటో నేర్చుకుంటారు. ఐటీ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు, ఆ సెక్షను. అలాగే మన ఐటీ శాఖ దాంట్లో కూడా ఇలా అట్లాంటి ఉద్యోగాలు ఇచ్చే ఏర్పాట్లు చేస్తే వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళందరికీ కూడా మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు, ప్రభుత్వం అనేవాళ్ళు. దయచేసి అర్థం చేసుకోండి. కేంద్ర గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్స్ కానీ ఏవైనా సరే సంక్షేమ పథకాలు తీసేయండి, అవసరం లేదు. ప్రజలు కూడా ఒకటి తెలుసుకోవాలి, మీరు ఈ చిల్లరకు అలవాటు పడిపోయి లైఫ్లు పాడు చేసుకుంటున్నారు, మీ జీవితాలు పాడు చేసుకుంటున్నారు. సంక్షేమ పథకాలు మాకు వద్దు. మా కొడుకు డిగ్రీ చదివాడు, మా కొడుకు ఇంటర్ పాస్ అయ్యాడు, మేము ఏదైనా వ్యాపారం పెట్టుకుంటాము, లేదా ఏదైనా మిషనరీలు ఇప్పించండి, అలాగే వ్యాపారం చేసుకుంటాం, ఇట్లాంటి అడగండి ప్రభుత్వాన్ని. దయచేసి లైఫ్ ఏంటి, మీరు సంవత్సరానికి ఒకసారి ఇచ్చే పథకం కోసం ఆశపడి మీ జీవితం పాడు చేసుకుంటాం. అదే ప్రతి నెల ప్రతిరోజు మీకు ఇన్కమ్ వస్తే మీరు ఎట్లా బతుకుతారు, హ్యాపీగా బతుకుతారు. కాబట్టి అభివృద్ధి కార్యక్రమాలు అడగండి, మీ జీవితాలు బాగు చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన నేటి ధాత్రి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు నచ్చిన వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి.